అమ్మా, కళ్యాణి అంటే నువ్వేనమ్మా? నీతో కొంచెం మాట్లాడాలని వచ్చానమ్మా. నేను విశాఖపట్నంలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. నీతో కాస్త పని ఉండి వచ్చాను. నాన్నగారు ఇంట్లో లేరండి, సాయంత్రం వస్తారు, అప్పుడు వచ్చి మాట్లాడండి. నాన్నగారితో ఏం పని లేదమ్మా, అవసరం నీతోనే ఉంది. నాతోనా? కొంచెం ఇలా వస్తావమ్మా. పదండి. నాకు ఒక కూతురుందమ్మా, పెళ్లి కావలసిన పిల్ల. కట్నాలు లేకుండా ఎవరూ పెళ్లి చేసుకోమన్నారు. ఇక ఏ ఆశ లేక 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎలాగో బ్రతికి బయటపడింది. మళ్ళీ 3వసారి కూడా ఆ ప్రయత్నమే చేసింది. ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అంటే తప్ప ఆమె బ్రతకదని డాక్టర్లు చెప్పారు. ఈలోగా ఒక అతను దేవుళ్లాగా వచ్చి నేను చేసుకుంటాను అన్నాడు. దాంతో ఆమె ఆరోగ్యం కాస్త మెరుగైంది. ఆమె కోలుకోవడానికి అతను ఆ మాట అన్నాడే కానీ నిజంగా అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మా. ఎందుకని? అతనికి ముందే పెళ్లి నిశ్చయం అయిపోయింది. మరెందుకు అలా అన్నాడు? నా కోసం నేను చెప్పమంటే అలా చెప్పాడు. ఇప్పుడు అతను నిజంగా పెళ్లి చేసుకోకపోతే ఆ సంగతి అమ్మాయికి తెలిస్తే నా బిడ్డ నాకు దక్కదమ్మా, చచ్చిపోతుంది. మరి సంగతి అతను తెలుసా? తెలుసమ్మా. అయినా ముందుగా ఒకరికి మనసు ఇచ్చేసిన తర్వాత ఇచ్చిన మనసు వెనక్కి తీసుకోలేడు కదా. పోనీ ఎవరికి మనసు ఇచ్చారో ఆ అమ్మాయిని వెళ్ళి మీరు అడగలేకపోయారా? అది అడగటానికే వచ్చానమ్మా. చక్రవర్తిని గురించి మాట్లాడటానికి వచ్చానమ్మా. చక్రవర్తి నా దగ్గరే చదువుకున్నాడమ్మా. చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగాడు. నిజం చెప్పాలంటే అతని చదువు నేనే చెప్పించాను. అతను కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడనుకున్నాను. కానీ మా దురదృష్టం, నా భార్య చనిపోవడంతో నేను ఆ ఊరు వదిలి వెళ్ళవలసి వచ్చింది. చక్రవర్తి తిరిగి వచ్చి మా కోసం ఎన్నో చోట్ల వెతికాట, కానీ మేము కనిపించలేదు. అమ్మా, జీవితంలో ఎవరినైనా ఏదైనా అడగొచ్చు, కానీ ప్రేమించిన ప్రియుణ్ణి ఇచ్చేయమనడం న్యాయం కాదు, ధర్మం కాదు. కానీ భార్యను పోగొట్టుకున్న నేను బిడ్డను కూడా పోగొట్టుకోలేనమ్మా. నువ్వే గనక దీనికి ఒప్పుకోకపోతే, ఈ పెళ్ళే గనక జరగకపోతే నేను ప్రాణాలతో తిరిగి వెళ్ళటం అంటూ జరగదు. నా బిడ్డ నీ చెల్లెలనుకో. నీ చెల్లెలే గనక ఈ స్థితిలో ఉంటే నువ్వు ఏ సహాయం చేస్తావు? అలాంటి సహాయాన్నే చేయమ్మా. చక్రవర్తి నిన్ను ప్రేమించి కనుక ఉండకపోతే తప్పకుండా నా బిడ్డనే పెళ్లి చేసుకునేవాడమ్మా. అమ్మా, ఇవి చేతులు కావు తల్లి. కళ్యాణి, ఏమిటి నువ్వు ఇలా వచ్చావేంటి? మీతో మాట్లాడాలి. నాతోనా? నాతో రండి. ఏమిటి కళ్యాణి ఇంత అర్జెంటుగా వచ్చావు? రావాల్సి వచ్చింది కాబట్టి. ఏ? ఎంత అవసరం లేకపోతే ఇంత అర్జెంటుగా వస్తాను చెప్పండి. చెప్పు కళ్యాణి. మీరు నాకు సాయం చేస్తానంటే చెప్తాను. అంటే నీ అవసరానికి ఆదుకోననుకున్నావా? ఆ నమ్మకంతోనే ఎంత దూరం వచ్చాను. చెప్పు కళ్యాణి. నా మీద ప్రమాణం చేస్తే నేను చెప్తాను. కళ్యాణి, నా మీద నీకున్న నమ్మకం అంతేనా? నమ్మగలను, కానీ చెప్పిన తర్వాత నా వల్ల కాదు, నేను చేయలేనంటే నా ప్రాణం పోయినా అన్ను. ఒకవేళ అంటే అనను 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 అంతే. నా మీద ఒట్టు. సరే, నా మీద నీ నమ్మకం అంతే అయితే ఓకే, చెప్పు. మీరు గౌరీని పెళ్లి చేసుకోవాలి. త్యాగం చేస్తున్నావా? న్యాయం చేస్తున్నాను. ఎవరికి? నేను మీ జీవితంలో వచ్చి ఉండకపోతే
గౌరీ ఈ స్థితిలోనే ఉంటే మీ మాస్టర్ మిమ్మల్ని ప్రాధాయపడితే మీరేం చేసేవారు? ఆమెను పెళ్లి చేసుకునేవారుగా. అందుకే నేను అసలు మీ జీవితంలోకే రాలేదనుకోండి. మీరే ఒకసారి అన్నారు ఆయన ఎంత సహాయం చేశారో అని. ఆయనే కానీ లేకపోతే ఈ రోజు నేను లేదు అన్నారు. ఆయన చివరి రోజులు అడిగిన ఒకే ఒక కోరిక కాదనకండి. ప్రేమ తూర్పు అయితే పెళ్లి పడమర. తూర్పు పడమర ఎప్పుడు ఎదురెదురుగానే ఉంటాయి, చూసుకుంటూనే ఉంటాయి. అంతే. ఒక పక్క ఉదయిస్తుంటుంది, ఒక పక్క అస్తమిస్తుంటుంది. అసలు ప్రేమ అంటే అదేనేమో. అలా కాకపోతే అది ప్రేమే కాదేమో. చూడండి, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరైనా వస్తారో ఎందరైనా వస్తారు. అదే గౌరీకి పెళ్లి జరుగుతుందా? ప్రేమ అంటే స్వార్థం కాదని మీరే చాలాసార్లు చెప్పారు. నిజంగా మీరు నన్ను వదులుకోలేకపోతే మీరు స్వార్థపరులే అవుతారు. ఇది పెళ్లి కాదు, గురుదక్షిణ అనుకోండి. కళ్యాణి, ఏమిటమ్మా హైదరాబాద్ వెళ్ళొచ్చావా? అతను బాగున్నాడా? కళ్యాణి, కళ్యాణి, అలా ఉన్నావే? ఎనీథింగ్ రాంగ్? ఎస్ డాడీ, ఒంట్లో బాలేదు. డాక్టర్ని పిలిపించమంటావా? పర్వాలేదు డాడీ, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అబ్బాయి రాలేదే? సెలవులు లేవట. లేక నేను చెప్పింది రావాల్సింది. సార్, ఏమిటది? చక్రవర్తి గారి పెళ్ళైపోయిందండి. ఏ చక్రవర్తి? అదేనండి, మీ కాబోయే అల్లుడు గారు. ఆ చక్రవర్తి గారే ఆదర్శ వివాహం చేసుకున్నాడని డాక్టర్లందరూ అభినందన సభ కూడా చేశారండి. ఇదిగో. ఏమిటి డాడీ, ఏమిటి అలా అయిపోయారు? ఈ వయస్సులో అలాంటి మాటలు వింటే ఏమైపోతారు? అదేమిటి డాడీ, ఆయన స్థానంలో మీరుండి ఆలోచించండి. ఇందులో ఆయన చేసిన తప్పేమిటి? కళ్యాణి, సమర్థించుకొస్తున్నావా? ఇక్కడ పెళ్లి ఖాయమయ్యాక అక్కడ ఏమనుకుని తాళి కట్టాడు? నాతో చెప్పి నేను అవునంటేనేగా ఆయన తాళి కట్టారు. అతను చాలా తెలివైనవాడు కనుకనే నిన్ను ముందు పిలిపించాడు, చెప్పాడు, తాళి కట్టాడు. రేపు ఏమైనా జరిగితే ఆ బాధ్యత అంతా నీది. తను మాత్రం హాయిగా తప్పించుకు తిరగచ్చు. నా జాతకం అంతే, ఎవరికి ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది. నేనేం బాధపడటం లేదు. మీరెందుకు బాధపడతారు డాడీ? నువ్వెందుకు బాధపడతావమ్మా? నువ్వు త్యాగమూర్తివి, త్యాగశీలివి. నీకు జీవితం అంటే గడ్డి పరగతో సమానం. మీరు ప్రేమించుకుంటే మేము ఒప్పుకోవాలి, అదే ప్రేమను మీరు కాదనుకుంటే మేము అవమానాలి. మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము తల ఉంచాలి, తల ఊపాలి, అవును 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 అంటుండాలి. అంతే కదమ్మా? అదే కదమ్మా నేను చేస్తున్నా పని. నాకెప్పుడో తెలుసమ్మా, ఈ భూమి ఆకాశం ఒకటి కాదని, సూర్యచంద్రులిద్దరూ ఒకటి ఎవరని. ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోనే ఉండాలి తప్ప ఎంత కావాలనుకున్నా ఒక స్థానంలోకి ఒక రాలేరు. అదే కదా జరిగింది. నువ్వు మాట నాకు గుర్తుందామా? అది ముమ్మాటికి కరెక్ట్.
అతనికి శ్రీరామచంద్రుడి లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడి చలాకీతనం ఉంది. శ్రీకృష్ణుడు కనుక నీతో ఆడుకున్నాడు, శ్రీరామచంద్రుడు కనుక నీతి కట్టుబడిపోయాడు, పెళ్ళాడేశాడు. మిస్టర్ శ్రీరామచంద్రమూర్తి, ఒక ఆడపిల్ల తండ్రిగా నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకెప్పుడు ఎవరి జీవితంతోనూ ఇలా ఆడుకోకు. కనీసం కట్టుకున్న ఆ పిల్లనైనా జీవితంలో కంటతడి పెట్టకుండా చూసుకో. యు క్యాచ్ మై పాయింట్? బాధపడుతున్నారా? లేదు కళ్యాణి, మీ నాన్నగారి మనసు ఎంతగా బాధ పెట్టానో ఊహించుకోలేకపోతున్నాను. ఏం జరిగిందో ఆయన కూడా నాలాగా వచ్చి చూసుంటే ఎంత బాధపడేవారు కాదేమో. అయినా జీవితంలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళంతా ప్రేమించుకున్న వాళ్ళు కాదు, ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకోనూ లేరు. అసలు ప్రేమ పెళ్లి దాకా వచ్చి ఆగిపోతేనే చరిత్రగా మిగిలిపోతుందేమో. మీరేం బాధపడకండి, ప్లీజ్ బయలుదేరండి. పెళ్లి కూతురు చేస్తున్నారు, మీరు 5:30కు వచ్చేయాలి. అమ్మో, ఆయన ఆఫీసులు కూడా ఎలా అన్నా? ఒక్కరోజేగా చెప్పొచ్చేసి. ఏ చెప్పకపోతే మీ ఆయన గారు జుట్టు పట్టుకుంటారా? ఏ అదే కాదు, ఆయన దయతలిచి పెళ్లి చేసుకున్నప్పుడు పట్టుకుంటే మాత్రం తప్పేమిటో. దయతలిచి పెళ్లి చేసుకోవాలి, ఆయన నన్నే చేసుకుని తీరాలి. ఎందుకని? ఎందుకనంటే అసలు ఆయన ఎవరనుకుంటున్నా, చిన్నప్పుడు మా నాన్న దగ్గర చదువుకున్నాడు. చదువుకుంటే చేసుకోవాలందా? మామూలుగా చదువుకోవటం కాదు, మా నాన్న చదివించాడు. మీ నాన్న చదివించటం ఏంటే? తెలియదు పెట్టదు. ఆయన చాలా పేదవాడు. ఆయన చదివించడానికి డబ్బు లేక వాళ్ళ నాన్న ఆయన తీసుకెళ్లి వడ్డం మొదలు పెట్టాడు. అప్పుడు మా నాన్న ఆయన అక్కడ చూసి తీసుకొచ్చి మిగతా స్టూడెంట్స్ దగ్గర చందాలు ఇప్పించి ఆయన చదివించాడు. అలాగా ఆయన అడుక్కుని కష్టపడి చదివి పైకి వచ్చాడు అనమాట. ఏమండి ఇటు రండి. ఏమండి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి. నమస్కారం అండి. తన చెల్లెల్ని రేపు ఉదయం 6 గంటలకు పెళ్లి కూతురు చేస్తున్నారంట. 5:30కి రమ్మంటుంది నన్ను. మీరు వెళ్ళమంటే వెళ్తాను. ఏమండి ఒక్క నిమిషం, నేను చెప్తే వీళ్ళు నమ్మడం లేదు. మీరు చెప్పండి, మీరు రూపాయి చందాలు పోగు చేసుకుని చదువుకుని పైకి వచ్చారు. మీ నాన్న మిమ్మల్ని వడ్రం పనిలో పెడితే మా నాన్నే తీసుకొచ్చి మమ్మల్ని చదివించారు కదండి. చూసారా? అమ్మా అమ్మా ఇలారా. ఏమిటమ్మా, ఏమిటి మాట్లాడేది? ఏం మాట్లాడాను? నువ్వేం మాట్లాడావు మళ్ళీ నేను చెప్పాలా? ఆయన వడ్డంగా పని చేస్తుంటే మా నాన్న జాలి తెలిసి తీసుకొచ్చి చదివించాడు, అడుగుచ్చి చదివాడు, ఇదే నేను చెప్పేది. నువ్వేగా చెప్పావు. నేను చెప్తే నేను చెప్పాను, దేశాన్ని చెప్పండి. చెబితే తప్పేంటి? సిగ్గా? సిగ్గు కాదు, నీకు చిన్నతనం. చెప్పడానికి కూడా సమయం సందర్భం ఉండాలి. ఎవరైనా ఆయన గురించి జీవిత చరిత్ర రాస్తేనో ఏదైనా చాలా అవసరం ఉంటేనో 10 మందిని చెప్పొచ్చు, తప్పలేదు. అంతేగాని రోడ్డును వెళ్ళే అందరినీ పిలిచి చెప్పాలా? నేను పిలిచి చెప్పానా? వాళ్ళే వస్తే చెప్పాను. ఎవరు వాళ్ళు? దేనికి వచ్చారు? పేరెంటానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి పని చెప్పాలా? ఇంకా ఎంతకాలం? ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకుని ఎలా బ్రతకాలో నేర్చుకో. పిచ్చి పిచ్చి వేషాలు గట్టిపోతుంది. గౌరీ, భోంచేయలేదట? ఏమైంది? ఏమండి, మిమ్మల్ని నా ఫ్రెండ్స్ పరిచయం చేయడం తప్ప ఎవరున్నారు? ఇంకెవరు? ఆ ముసలు ఆయన కష్టపడి వారాలు చేసుకుని చదువుకుని పైకి వచ్చారన్నాను. అలాగే వచ్చారు. నేను అబద్ధం చెప్పలేదు కదా. అలా చెప్పడంలో తప్పేమైనా ఉందా? కాదు. మరి జీవితంలో మనిషి కష్టపడితే గొప్పవాడు అవుతాడని చెప్పడానికి నేను అలా చెప్పాను. ఆయన అలా మాట్లాడతాడేంటండి? సరే, నువ్వు భోజనానికి. భోజనం కాదండి, ఆయన నన్ను తిట్టడం తప్పంటారా కాదంటారా? తప్పే. మరి ఆయన తప్పు చేసి నన్ను తప్పంటాడా? పెద్దవాళ్ళు, వాళ్ళకుండే అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. పెద్దవాళ్ళని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చా? అన్నా ఆయన ఎవరు? మీ నాన్నగారేగా. నానైతే ఆయన ఉందా? ఈరోజు ఆయన అన్నారు, రేపు మీరు అంటారు. నన్ను అనవసరంగా ఎవరైనా అంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సరే, ఇంకేమి అనదు. రేపు చెప్పు. ఆ మాట ఆయన చెప్పమనండి. సరే,
నేను చెప్పిస్తాను. లే లే మీరు ఫోన్ చేశారా? చేయలేదు. సార్ ఏమిటి సార్? వయస్సు మళ్ళిన వాళ్ళు కాదు బాబు, పెద్దవాళ్ళు, మనసు తెలుసుకున్న వాళ్ళు, మనిషిలా ప్రవర్తించగలిగిన వాళ్ళు. విషాన్ని మింగిన భగవంతుడు గొప్పవాడు కాదు. అయిష్టాన్ని, మూర్ఖత్వాన్ని లోపల భరించుకుని సహనాన్ని, మానవత్వాన్ని ప్రదర్శిస్తాను నువ్వు నూరేళ్ల కాలం సుఖంగా ఉండాలి సార్. అంతే బాబు, అంతకంటే నేనేం చెప్పలేదు. అక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావమ్మా? రోజు తులసికి నీళ్లు పోయడం లేదమ్మా? పూజ చేయటం లేదుగా. ఎందుకని? ఏముందని చెయ్యాలి? అదేమిటమ్మా, పెళ్లి కాని ఆడపిల్లలు, పెళ్ళైన ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న తులసి కోటకు పూజ చేయకుండా ఊరుకుంటారమ్మా? నిజమే డాడీ, పెళ్లి కాని వాళ్ళు మంచి మొగుడు రావాలని పూజ చేస్తారు. పెళ్ళైన వాళ్ళు మొగుడు మంచిగా ఉండాలని పూజ చేస్తారు. రెండు లేని వాళ్ళు ఎందుకు చేయాలి డాడీ? లేవని ఎందుకు అనుకుంటావమ్మా? ఉన్నాయని ఎలా అనుకోమంటారు? పెంచి పెద్ద చేశాక ఆ బిడ్డ చనిపోతే ఆ శోకాన్ని తల్లి భరించలేదు, తండ్రి భరించలేడు. అలాగని ఆ బిడ్డతో పాటు వాళ్ళు పోతున్నారా? ప్రాణానికి ప్రాణంగా ఉన్న భార్యాభర్తలిద్దరిలో భర్త చనిపోతే అతనితో పాటు భార్య కూడా చనిపోతుందా? ఒకరినొకరు కావాలనుకున్నారు, ఎవ్వరూ కాదనలేదు. కానీ ఆ భగవంతుడు మాత్రం కాదన్నాడు. ఒకరు కాపురం చేసుకుంటున్నారు, మరొకరు ఏకాకిగా. నేనున్నంతకాలం నేనుంటానమ్మా, నేను పోతే ఆలోచించమ్మా, బాగా ఆలోచించు. డాడీ, ఆడపిల్ల పెళ్లి చేసుకునే తీరాలా? పెళ్లి చేసుకోకుండా బతకూడదా? నా తెలియక అడుగుతున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుని, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు అవతల వాళ్ళతో నటిస్తూ నాలో నేనే నలిగిపోయి, నాకు సుఖం లేకుండా, అవతల వాళ్ళకి సుఖం లేకుండా, మీకు సుఖం లేకుండా దేని డాడీ పెళ్లి చేసుకోవాలి చెప్పండి? కేవలం బరువు తగ్గించుకోవడానికి కోసమే మీరు పెళ్లి చేయాలనుకుంటే మీ ఇష్టం. మీరున్నంత కాలం మీ కళ్ళ ముందు నేను ఉండాలనుకుంటే నాకు ఇంకెప్పుడు పెళ్లి మాట తలపెట్టద్దు. టికెట్లు దొరుకుతాయే? నీ మొహం, టికెట్లు దొరికితే నీకెందుకు, దొరకకపోతే నీకెందుకు? నాది బాధ్యత. నువ్వు వస్తావా రావా? వస్తావా రావా? ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూడకపోతే ఆ పిక్చర్ ఆడదే. ఉందా ముసలాంత చెప్పొస్తా నేను. నానా, నీకు బయటకెళ్ళే పని ఏమైనా ఉందా? ఎందుకమ్మా? ఏం లేదు, నాకు పని ఉంటే బయటకు వెళ్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటావని. ఎక్కడికి వెళ్ళాలి? సినిమాకి. నాకు ఇష్టం లేదు, అంత దూరం నుంచి వాళ్ళు వచ్చారు, రమ్మంటే రానంటే బాగుండదు కదా, అందుకని. చూడమ్మా, ఇంతకు ముందు నువ్వు సినిమాకి వెళ్ళినా, సర్కస్కి వెళ్ళినా నే కాబట్టి సరిపెట్టుకునేవాడిని. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఒక భర్త ఉన్నాడు, అతనికి చెప్పకుండా నువ్వు వెళ్ళకూడదమ్మా. వాళ్ళకి పెళ్ళై మొగుళ్ళు ఉన్నారు నాన్న. వాళ్ళకున్నది ముగ్గుల్లో మొద్దులో, నీకెందుకు? నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. అంతగా వెళ్ళాలనుకుంటే అబ్బాయి వచ్చిన తర్వాత అడిగి ఇద్దరు కలిసి వెళ్ళండి. అబ్బాయి గారిని అడగాలంట. అబ్బాయి గారు మీరు వెళ్ళండి, నేను రావట్లేదు. అబ్బాయి గారిని అడగాలంట. సార్, టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాం, ఈ ఒక్కసారికి దాన్ని పంపించండి. మళ్ళీ దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళండి సార్. అవును నాన్న, ఈ ఒక్కసారికి పంపించు. సరే వెళ్ళండి. నాన్న, పొయ్యి మీద పులుసు పెట్టాను, ఏమనుకోకు, కాస్త దింపేసే. నాన్న, ఉప్పు చాలపోతే వేసేసాయి, మర్చిపోకు. ఏమమ్మా, నిజంగా లేవని చెబుతున్నానుగా.
ఏమండి 5 టికెట్లే కదండి ఎలాగో అడ్జస్ట్ చేయండి. ఏమా హౌస్ఫుల్ అయిన తర్వాత వచ్చి టికెట్లు అంటే నేనేం చేయను? ఏమిటండి మీరు ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏ పోలీస్ ఆఫీసర్ వస్తే ఈ హౌస్ఫుల్ బోర్డు చూపించి తిరిగి పంపించేస్తారు వారిని? వాళ్ళంటే తప్పదు. ఆ. ఏదో 4 కుర్చీలు వేసి కూర్చోబెడతా. అలాగే 5 సీట్లు మాకు వేసి మమ్మల్ని కూర్చోబెట్టండి. ఏంటండి అదేం కుదరదమ్మా, పై ఆఫీసర్లు వచ్చే మమ్మల్ని పట్టుకుంటారు. నువ్వు వారి మధ్యలో ఆయన ఇస్తానంటుంటే ఏమండి అంత పెద్ద హాల్ ఉంది కదండి మమ్మల్ని కూర్చోబెట్టకూడదండి ప్లీజ్. అమ్మా వీలు లేదు, ఇంకొక షో కూడా నేను ఇప్పిస్తాను. మాకు తిరిగి వెళ్ళడానికి కుదరదండి. కావాలంటే నేలలో కూర్చొని సినిమా చూస్తామండి మేము. నేను నేల కూర్చుంటా. అవునండి. కర్మ కర్మ. ఒరేయ్ 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టు. వెళ్ళమ్మా. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అండి. ఆఖరికి ఇలా తయారయ్యారు. బాబు రండి. పర్వాలేదు, నీతో విషయం పర్సనల్ గా మాట్లాడాలి. ఒక్క నిమిషం బయటకు వస్తావా? బాబు, చెప్పులు ఎక్కడున్నా కాళ్ళు వెతుక్కుంటూ వస్తాయి అన్నావు, అదే నిజమైంది. సార్ దాని కర్మమో దురదృష్టమో ఇప్పుడు ఇలా జరిగిపోయింది. ఇక నాకిప్పుడు పెళ్లి వద్దు అంటోంది, నాకు ఆ యోగం పోయింది అంటోంది. బాబు, నాకు ఊహ తెలిసి నా జీవితంలో ఎవ్వరినీ ఏమీ అర్థించలేదు. నా బిడ్డను నాకు దక్కించు. సార్ నువ్వు చెబితే తప్పది ఒప్పుకోదు. ఎలాగైనా దాన్ని పెళ్లి కుప్పించు. నేను చనిపోయేలోగా దాన్ని ఒక ఇంటి దాన్ని చెయ్యి. సార్ పదండి, ఇప్పుడే మాట్లాడతా. సినిమా చాలా బాగుంటుందని. అవునే, పాటలు కూడా చాలా బాగున్నాయి. పిక్చర్ చూసారా? ఎందుకు వచ్చావే? ఏమైంది లోపలికి వెళ్దారా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఆవిడే? బాగుంది. మీ కాపురం? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నాన్నగారు మీతో రాలేదా? నాతో వచ్చినట్టు నీకెలా తెలుసు? ఈ ఇంట్లో ఉండేది ఇద్దరు. ఒకరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళారో రెండో వాళ్ళకి తెలియకుండా ఉండదుగా. పాపం, ఆయన చాలా బాధపడుతున్నారు. ఆడపిల్లని కన్నప్పుడు తప్పదుగా. నువ్వు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? పోయేటంత వరకు. కళ్యాణి, ఎవరైనా అంతేగా. ఒంటరిగా ఉంటే అంతే. ఉన్నది ఒంటరిగానేగా. నీకు ఈ ఒంటరితనం పోవాలి అంటే పెళ్లి చేసుకోవాలా? ఏ చేసుకోవా? ఎందుకు అలా నవ్వుతావు? అందరు అడిగినట్టే మీరు అడిగారు. ప్రేమంటే అర్థం ఇలా మిగిలిపోవడమేనా? నాకు తెలిసిన అర్థం అదే. అంటే అర్థం నాకు తెలియనట్టేగా. నువ్వు ఉండగా నేను పెళ్లి చేసుకున్నాను అంటే ప్రేమకు అర్థం నాకు తెలియనట్టేగా. నేను స్వార్థపరుడన్న మాటేగా. కాదండి. కాకపోతే నువ్వు అన్న మాటకు అర్థం ఏమిటి? నన్ను ఒప్పించింది ఎవరు? నా పెళ్లి జరిపించింది ఎవరు? అంటే నీకున్నంత ప్రేమ నాకు లేనట్టేగా. కాదండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చూడు,
నువ్వే అన్నావు, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకున్న వాళ్ళు కారు, ప్రేమించుకున్న వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోలేరు అని. ఇన్ని తెలిసిన దానివి, అర్థాన్ని నాకు విడమర్చి చెప్పిన దానివి, ఆ అర్థం నీకు మాత్రం వర్తించుతా? నీకొక న్యాయము, నాకొక న్యాయమునా? కళ్యాణి, ప్రేమించడానికి మనసు కావాలి, కానీ పెళ్లి చేసుకోవడానికి మనసు లేకపోయినా పర్వాలేదు. అంటే మనసు లేకుండా పెళ్లి చేసుకుని నాటకం ఆడమంటారా? మరి నాటకం ఆడమని నా పెళ్లి జరిపించావా? మీకు పర్వాలేదు, మీరు మగవారు. అంటే మగవాడికి మనసు సగమే ఉంటుందా? కాదండి, మగవాడు ఇల్లు విడిచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి ఇంట్లో అడుగు పెట్టే వరకు ఆ ఇష్టం లేని తనాన్ని మర్చిపోగలడు. కానీ ఆడది లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయే వరకు ఆ ఇష్టంలోనే ఉండాలి, ఆ ఇష్టంతోనే బ్రతకాలి. నువ్వు ఇలాగే ఉండిపోదలుచుకుంటే దానికి బాధ్యుడి నేనే అవుతాను. నేను ఆమెను పెళ్లి చేసుకోవడం మూలంగా నీ జీవితం ఇలా నాశనం అయిపోతుంటే ఆమెకు విడాకులు ఇవ్వడానికి కూడా నేను వెనకాడను. ఏమండి? అవును కళ్యాణ్, త్యాగం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఆమె కోసం నా ప్రేమను త్యాగం చేయించి నాకు పెళ్లి చేసినప్పుడు నా కోసం నీ ప్రేమను త్యాగం చేసి నువ్వు పెళ్లి చేసుకోలేవా? నీ మాట నేను విన్నప్పుడు నా మాట నువ్వు వెళ్ళలేవా? నా మాట గౌరవించని నీ ప్రేమ ప్రేమేనా? చెప్పు చెప్పు కళ్యాణి, చెప్పు, మాట్లాడవే. మీ ఇష్టం. మీరు చెప్పిన అన్ని చోట్లకి ఫోన్ చేసామమ్మా, ఆయన ఎక్కడా లేరు. గౌరీ, 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 ఊరుకో, ఊరుకో గౌరీ. ఏమిటి, ఏం జరిగింది? అసలేం జరిగింది? గౌరీ, ఎలా పోయారు? ఎలా పోతే మీకెందుకులేండి? అదే మాట గౌరీ. అవునండి, ఎలా పోతే మీకెందుకు, ఎవరు పోతే మీకెందుకు? మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. మీరు చాలా అవసరమైన పని మీద వెళ్ళారు. భార్య అవసరం కాదు, ఇల్లు అవసరం కాదు, భార్యతో చెప్పి వెళ్ళటం కూడా అవసరం కాదు. చెప్పే స్థితిలో కాదు గౌరీ నేను వెళ్ళింది. ఏమిటండి, భార్య కూడా చెప్పకుండా వెళ్లాల్సినంత రహస్యం ఏమిటంట? నేను వెళ్ళుండకపోతే ఒక జీవితం నాశనం అయిపోయేది. ఆ జీవితాన్ని వద్దనించారుగా, చాలు. మా నాన్నగారు ఉంటే మీకే, పోతే మీకే. మీ పని మీరు వెళ్ళండి. గౌరీ, ఏదో చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, సంస్కారం ఉన్నవాడు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తిరిగాడు. నేనంటే దేవుళ్ళకి నెత్తిని పెట్టుకున్నవాడని ఆయన అనుకుంటే నేను నిజం అని నమ్మి మిమ్మల్ని దేవుడు అనుకున్నానండి. ఈ రోజు ఆయన పోయినప్పుడే రానివారు, రేపు నేను పోతే మాత్రం వస్తారని. నాకు తెలియదు గౌరీ, తెలిస్తే రాకుండా ఉంటానని చెప్పు. ఎలా తెలుస్తుందండి? అసలు మీరు ఎక్కడున్నారో తెలిస్తే కానీ ఏం జరిగిందో మీకు తెలియపరచడానికి మీ పాటికి మీరు పోయారు, ఆయన పాటికి ఆయన పోయారు.
అయితేనేగా నా బ్రతికింతేనండి, నా బ్రతుకు సారీ గౌరీ, ఏటే ఉత్తరం పత్రం లేకుండా వచ్చేసావు? ఏం చేయమంటావు? పొజిషన్ బాగోలేదు. ఏమైంది? అతను వదిలేసి వచ్చేసాను. ఎవరిని? మీ ఆయన? ఉమ్, ఏమే? ఎందుకని? ఏం లేదు, నేను ఊరికే సినిమాకి వెళ్తున్నానంట. ఆయన ఇంటికే రానప్పుడు నేను సినిమాకి వెళ్తే తప్పేమిటి? మొన్న మా ఊరు అమితాబ్ బచ్చన్ షూటింగ్కి వచ్చాడు. ఆ రోజంతా అక్కడే ఉండిపోయాను. రాత్రప్పుడు కూడా షూటింగ్ చేశారు. అవునా? రాత్రంతా అక్కడే ఉండిపోయాను. మళ్ళీ తెల్లవారుజాములు కూడా షూటింగ్ చేశారు. తెల్లవారులు అక్కడే ఉండిపోయాను. అతను రూమ్కి వెళ్ళి సంతకం పెట్టించుకొచ్చాను. అది తప్పంట. తిట్టారు. పోని వచ్చేసాను. అదేంటది? రూమ్కి వెళ్ళి సంతకం పెట్టుకొస్తే తప్ప? మొగలు అందరూ అంతేనబ్బా. మంచి పని చేసావు. నాకు బోరు కొడుతుంది, ఇక్కడే ఉండిపోవే. ఏమండి, రజని అని నాతో పాటు చదువుకుంది. వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుని వచ్చేసిందండి. మొగుడు మంచిది కాదండి, అందుకే ఇక్కడే ఉండిపోమన్నాను. మా ఆయన, నేను చెప్పానుగా, వాళ్ళ నాన్న తీసుకెళ్లి వడ్రంగ మందులో పెడితే మా నాన్న తీసుకొచ్చి చదివి అది రూపాయి పోగు చేసుకుని చదువుకున్నారే. ఎంత కష్టపడిపోయి కూర్చోరో. రా, స్నానం చదువుగాను రా. స్నానం తర్వాత ముందు టిఫిన్ పెట్టవే. తిండిపోతువే నువ్వు. రా రామా తల్లి, నా సంతానం రా. స్నానం చేశాను. ఎలా చేశానండి? నేను వేడి కాస్తుంటే సన్నీళ్ళు పోసుకుంటాను. ఎందుకని? ఆఫీస్కి టైం అయిపోతుంది. నన్నేం చేయమంటారండి? పుల్లలు మండపోతే నేనే వర్షంలో తడిచిపోయిన పుల్లలు తెచ్చారు. చూడండి, ఊదు ఊది నా కళ్ళలో అయిపోయాయి. అయినా ఇప్పుడు వచ్చే నష్టం ఏంటని? సన్నీళ్ళు మీకు అలవాట్లేదు కదండి. టైంని బట్టి మనిషి నడుచుకోవాలి, కానీ మనిషిని బట్టి టైం నడుచుకోదుగా. అవసరాన్ని బట్టి ఎప్పుడైనా ఎవరైనా దేనికైనా అడ్జస్ట్ కాక తప్పదు. రండి, జేబులు డబ్బులు ఏమైనా ఉన్నాయి? ఎంత కావాలి? 2 చీరలు అంటే 2 ఉంటాయి. తీసుకో. ఎందుకని అడగరే? అవసరం ఉండే అడుగుంటావు, మళ్ళీ అడగడం ఎందుకు? అయ్యో, నాకు కాదండి, నా ఫ్రెండ్ వచ్చింది కదండి, కట్టుబట్టలతో వచ్చింది. మార్చుకోవడానికి 2 చీరలైనా కావాలి కదా, అందుకని. చూడండి, ఉద్యోగుల చీర తిరిగి ఇచ్చేస్తాండి. చూడు, ఇచ్చిన పుచ్చుకో. పుచ్చుకోవద్దు, దాంట్లో ఏం జరిగింది? ఎందుక కొడతారు? ఎందుకు పండు దొంగిలించాడండి. దొంగతనం చేశాడు? ఏం బాబు? ఆకలైందండి. మరి ఆకలిగా ఉంది. అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మా బాబు, కళ్యాణి. ఏం కళ్యాణి, పసిబిడ్డకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నావు. ఏమిటి కళ్యాణి, నువ్వేనా? నీకేనా ఈ పరిస్థితి వచ్చింది? ఏం జరిగిందో చెప్పు కళ్యాణి. ఏమైంది చెప్పు. నా పెళ్ళైనప్పటి నుంచి ఎందుకో నాన్న మనసు బాగోలేదు. మనిషిగా లేరు. ఎవరో చెప్పినా మీ నాన్న పిచ్చివాళ్ళ తిరుగుతున్నారు, పిచ్చిగా గుర్ర పందాలు ఆడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత గురువు మీరు ఈ మధ్య మందు తాగటం ఎక్కువైంది, రేసులు కూడా ఎక్కువయ్యాయి. కంట్రోల్ చేసుకోవాలి. స్టాప్ ఇట్. మీ పని మీరు చూసుకోండి. అలాగంటే ఎలాగరా? చూడు ఎలాగైపోతున్నావు. షటప్. సలహాలు ఇవ్వకండి, ఇష్టం ఉండదు. ఇష్టమైతే ఇక్కడికి రండి, లేదా అవతల పోండి. సార్, మన రేస్ కోర్స్ లో మా అయ్యగారి దగ్గర 2 లక్షలు తీసుకున్నారండి. తిరిగి తీసుకురమ్మని నన్ను పంపించారండి. రేపు పంపిస్తాం. లేదండి, ఇప్పుడే తీసుకురమ్మని చెప్పారండి. శ్రీరామ్,
ఓ 2 లక్షల చెక్ రాసి విడు మోహన్ బారాయ్. అలాగే సార్. చెక్కు వద్దన్నారండి, మన చెక్కు కూడా తిరిగి వచ్చిందన్నా. Shut up and get out. Get out, I say. Stupids. మీరు వెళ్ళొచ్చు. All of you, get out. శ్రీరామ్, ఇంకో బాటిల్ తెప్పండి. అలాగే సార్. ఇది కోర్టు వారి గత్తు నోటీస్. ఏమిట తచ్చా పడుకున్నావు? ఏమిటి తాగొచ్చారా? మీ నాన్న చేసిన పనికి ఏమైనా చేస్తాను. కొంప కూల్చేశాడు కదే, నిలువున తగలేశాడు కదే, సాగు కొట్టకుండా చంపేశాడు కదే. ఏం చేశారండి? దివాలా తీశాడు. దివాలా తీశారా? తీడు మరి. గుర్రప్పందాలు పిచ్చి లోపల లక్షలకు లక్షల ఆస్తి అప్పు చేస్తే ఉన్న ఆస్తి అంతా పోయింది, అప్పు చేసిన ఆస్తి కూడా పోయింది. తట్టుకోలేక ముడిపోసుకొని చచ్చాడు. అంటే చచ్చిపోయారా? ఇది చూడు. చెప్పవే, నాకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఏడుస్తావే, ఏడిస్తే చచ్చిన రాడు, పోయి ఆస్తి రాదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమిటండి? ఏమిటంటావే? ఒక్కతవే పిల్లవు కదా, నిన్ను చేసుకుంటే ఉన్న ఆస్తి అంతా వస్తుందని చేసుకున్నాను. ఇప్పుడు ఆస్తే పోయిన తర్వాత నిన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టే? అంటే నా ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారా? లేకపోతే మరి నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అపరించి బొమ్మని చేసుకున్నానా? ఆ చక్రవర్తి గారికి నీకు పరిచయం ఉందని, మీరిద్దరు ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగారని, మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉందో లేదో ఉందని తెలిసినా చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నాను? పైసల కోసం చేసుకున్నాను. నువ్వు నన్ను చేసుకున్నావు. ఎందుకు చేసుకున్నావు? పుస్తల కోసం చేసుకున్నావు. నీ ఇంట్రెస్ట్ నీది, నా ఇంట్రెస్ట్ నాది. ఇప్పుడు నా ఇంట్రెస్టే పోయిన తర్వాత నీ మీద నాకేం ఇంట్రెస్టే? ఇక ఒక క్షణం కూడా ఇక్కడ ఉన్నాను వీల్లేదు. నీ కొడుకుని తీసుకుని తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవు. ఏమండి? లేకపోతే నిన్ను నీ కొడుకుని ఫ్రీగా మేపడానుకున్నాను అనుకున్నావు నేను. ఆరేసు కోపంతో అన్నారనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. నీకు నాకు సంబంధం లేదు, నీ బతికేదో నువ్వు బతుకు అన్నారు. ఎంత ప్రాధాయపడ్డా వినిపించుకోలేదు. ఆ తర్వాత ఆ ఇంట్లో పని చేసుకుంటా వీడి కోసం చదువుతున్నాను. లేదు కళ్యాణ్, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. రా, మా ఇంటికి వెళ్దాం. వద్దండి, మీరు పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నారు. నీకు నేను బరువు కాకూడదు. కళ్యాణ్, నేను పరాయి వాడిని అనుకుంటే నీ ఇష్టం కాదు. నీ ఆత్మీయుని అనుకుంటే, నీకు ఒకరున్నారు అనుకుంటే నాతో బయలుదేరు. గౌరీ, వస్తున్నానండి. ఏమండి? గౌరీ నమస్కారం అండి. చూడు, వీళ్ళు ఇక్కడే ఉంటారు. స్నానానికి వెళ్తారు. రండి. ఏమండి? వాళ్ళు స్నానం చేశారా? ఎవరండి వాళ్ళు? వాళ్ళు రా కళ్యాణ్. టిఫిన్ తిన్నావా? తినాలని లేదు. బాలేదరివే, తినాలని లేకపోవడం ఏంటి? గౌరీ, వెళ్ళి టిఫిన్ ఏర్పాటు చేయి. బాబు రా, టిఫిన్ తిన్నావా? తినలేదు? గౌరీ, వెళ్ళి ఏర్పాటు చేయి త్వరగా. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను. అబ్బే, ఇబ్బంది ఏముంది? గదులున్నాయిగా. బాబు పద, టిఫిన్ చేద్దు కానీ. ఏమండి? ఇంతకు వాళ్ళెవరు? కావలసిన వాళ్ళు. చుట్టాలా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? చెప్పానుగా, బాగా కావలసిన వాళ్ళని. మీ ఊరేనా? వాళ్ళ ఆయన ఏం చేస్తుంటారు? వదిలేశాడు.
ఎన్నాళ్ళు ఉంటారు? ఏ ఏం లేదు. వస్తాను. కళ్యాణి, నీ సొంతిల్లే అనుకో, మొహమాట పడుకో. ఏం బాబు, నీకేం కావాల్సిన పిదినడికి తీసుకో. ఏమే ఎవరట? ఎవరో కావాల్సిన వాళ్ళంట. చుట్టాలా? అంతకంటే ఎక్కువ అంట. అంటే అంటే ఏముంది, చెప్పారుగా, పిన్ని అని. నువ్వు పిన్ని అయితే ఆమె ఎవరట? కళ్యాణి, 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 ఏమిటి ఇక్కడ పడుతున్నారు? బాబు లే, బాబు రండి. గౌరీ, 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 ఏమిటి వాళ్ళని అక్కడ పడుకోబెట్టావు? రా కళ్యాణి, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు, ఈ రూమ్ వాళ్ళకి ఇచ్చే. నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టు. ఈ పుస్తకం తీసి లోపల పెట్టు. వాళ్ళు చాలా బాగా బ్రతికిన వాళ్ళు. కూర వేసుకుంటారా? ఒకప్పుడు నన్ను ఎంత బాగా చూశారు. పులుసు వేసుకుంటారా, చారు వేసుకుంటారా? పెరుగే. మజ్జిగే ఉంది. చాలే.